ADHD అండ్ స్పీచ్ డిలే కేసు ఉంది. వాళ్ళ ఫాదర్ హోమియోపతి అనే బోర్డు చూసి ఉట్టిగా ట్రై చేద్దామని చెప్పి వచ్చి, మేడం ఇట్లా మా బాబుకి కొంచెం మాటలు రావట్లేదు, మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ఆ బాబు మాటలు ఆపట్లేదు. ఫీమేల్ పేషెంట్ కి సోరియాసిస్ లీజన్స్ అనేది డెవలప్ అయింది. క్లినిక్ కి వచ్చింది మా క్లినిక్. ఒక 3-4 years పడుతుందమ్మా, చాలా ఉంది స్కిన్ అంతా. ఓకే డాక్టర్ అని చెప్పి తను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంది. స్టార్ట్ చేసిన 6 months లోపలే మొత్తం ప్యాచెస్ అన్ని కూడా తగ్గిపోయినాయి. సోరియాసిస్ అనే ప్రాబ్లం ఉంది. అయితే చాలా దగ్గర మెడిసిన్ వాడాను కానీ ఎక్కడ రికవర్ అవ్వలేదు. టీవీలో ఏడాది చూసిన తర్వాత తెలిసింది సోరియాసిస్ అని తెలుసుకోవడం టైం పట్టింది. అయితే ఇక్కడ వాడిన తర్వాత రికవర్ అయింది థ్యాంక్స్ టు డాక్టర్ కేర్ హోమియోపతి. ఇప్పుడు ఏవైతే టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారో అలోపతి, ఇంగ్లీష్ మెడిసిన్, వీటన్నిటితో కంపేర్ చేస్తే హోమియోపతి అనేది ఎందుకు బెస్ట్? సింటమ్స్ వరకే ట్రీట్మెంట్ చేసేది అలోపతి. మనం రూట్ కాజ్ నుంచి చేసే ట్రీట్మెంట్ ని హోమియోపతి అని అంటాము. సో అందువల్ల హోమియోపతి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అలోపతి. దీర్ఘకాలపు సమస్యలకు కూడా మనకి హోమియోపతి అనేది వర్కౌట్ అవుతుంది. హోమియోపతి ప్రివెంటివ్ గా కూడా ఇవ్వచ్చు. కోవిడ్ లో హోమియోపతి తీసుకున్నారు ప్రివెంటివ్ గా. ఇవన్నీ కూడా చూడాలి అనుకుంటే బెస్ట్ ప్లేస్ ఏది అంటే డాక్టర్ కేర్ హోమియోపతి. మోర్ దాన్ 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ మన దగ్గర పనిచేస్తున్నారు. పర్మనెంట్ గా డిసీజ్ నుంచి పేషెంట్ ని మనం బయటకి తీసుకుని రావచ్చు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ ప్రియాదాశ్రీ. వెల్కమ్ టు హాయ్ టీవీ డిజిటల్ మీడియా. సో ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్కి, ఫుడ్ హ్యాబిట్స్కి, ఆఫీస్ స్ట్రెస్కి ప్రతిదీ సమస్య. ఒకరికి మైగ్రేన్ అని, ఇంకొకరికి కాళ్ళ నొప్పులు, ఇంకొకరికి బ్యాక్ పెయిన్. ఇలా టాబ్లెట్స్ వేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనతో మాట్లాడడానికి డాక్టర్ భార్గవి గారు ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు? నేను బాగున్నాను మ్యామ్. సో ఈరోజు మనం మన ఇంగ్లీష్ లైఫ్ స్టైల్ పీపుల్ ఎవరైతే లగ్జరీ పీపుల్ ఉన్నారో ఈ రోజుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కొన్ని డౌట్స్ ఏవైతే ఉన్నాయో కామన్ డౌట్స్ తీర్చాలి అనుకుంటున్నాము. ఇందులో ముఖ్యమైనది ఏంటి అంటే ఇప్పుడు ఏవైతే టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారో అలోపతి, ఇంగ్లీష్ మెడిసిన్, వీటన్నిటితో కంపేర్ చేస్తే హోమియోపతి అనేది ఎందుకు బెస్ట్? ఒకప్పుడు ఎక్కువగా వినేవాళ్ళం హోమియోపతి అనేది, ఇప్పుడు తక్కువగా వింటున్నాం. సో ఏది బెస్ట్ అసలు? సో ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగా ఒక టాబ్లెట్కి ఇంకో టాబ్లెట్, ఇంకో టాబ్లెట్కి ఇంకో టాబ్లెట్ అని రకరకాల మందులున్న టాబ్లెట్స్ రోజు మార్నింగ్ ఒక 6, రాత్రి ఒక 6 వేసుకుంటున్నారు అని చెప్తున్నారు. సో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మనం రూట్ అనేది అలాగే ఉంచేసి బ్రాంచెస్ని కట్ చేయడానికి డిఫరెంట్ టూల్స్ వాడుతున్నాము. అంటే ఒక్కొక్క సిమ్టమ్కి ఒక్కొక్క టాబ్లెట్ లాగా. బట్ ఈ సిమ్టమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, దానికంటూ ఒక కాజ్ ఉంటుంది. ఆ కాజ్ బాడీలో డీపర్ లేయర్స్లో ఎక్కడో ఉంటుంది. అక్కడి నుంచి ఒక సిమ్టమ్, అక్కడ నుంచి ఇంకో సిస్టమ్కి అట్లా డిసీజ్ అనేది ట్రావెల్ అవుతూ మనకి ఒక్కో సిస్టమ్ నుంచి డిఫరెంట్ సిమ్టమ్స్ అనేది మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కలిపి ఒకటే అంటే ఆ పర్సన్లో ఆ డిసీజ్ అనేది ఆ సీడ్ నుంచే వస్తుంది. సో దాన్ని మనం రూట్ కాజ్ అంటాము. అలా మనం రూట్ కాజ్ నుంచి చేసే ట్రీట్మెంట్ని హోమియోపతి అని అంటాము. అలా కాకుండా సిమ్టమ్స్ వరకే ట్రీట్మెంట్ చేసేది అలోపతి. సో పెయిన్ ఉందనుకోండి, ఎంతమందికి పెయిన్ ఉన్నా, ఎలాంటి పెయిన్ ఉన్నా పెయిన్ కిల్లర్ ఒక్కటే. కానీ హోమియోపతిలో అలా కాదు. ఆ పెయిన్ అనేది దాని నేచర్ ఏంటి, అది ఎందువల్ల వస్తుంది, దాని కాజ్ ఏంటి, ఇవన్నీ ఐడెంటిఫై చేసుకుని 10 మంది ఉంటే 10 మందికి ఒకటే రెమెడీ ఉండదు. సో వాళ్ళ రూట్ కాజ్ ఏంటి, దానివల్ల వాళ్ళకి వచ్చే పెయిన్ ఎక్కడ వస్తుంది, ఎందువల్ల, ఎలాంటి పెయిన్, ఇలా ఇండివిజువలైజ్ చేసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. సో అందువల్ల హోమియోపతి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అలోపతి. ఇప్పుడు ఆయుర్వేద అంటే అది కూడా ఒక రకమైన తత్వానికి ఇచ్చే ట్రీట్మెంట్. అంటే వాళ్ళలో ఎలాంటి తత్వం ఉంది, ఆ తత్వం నుంచి వచ్చే డిసీజ్కి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. కాకపోతే అక్కడేంటి అంటే కషాయాలు, చేదు మందులు, డిఫరెంట్ లాంగ్ ప్రాసెస్. మెడిసిన్ వేసుకోవాలంటే పేషెంట్ కొంత ప్రిపరేషన్ చేసుకోవాలి, చాలా స్ట్రిక్ట్ డైట్ రెస్ట్రిక్షన్స్ అవి ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు క్రానిక్ డిసీజెస్లో వాళ్ళు ఒక 1 year, 2 years, 3 years ట్రీట్మెంట్ తీసుకోవాలనుకోండి, ఇన్నాళ్ళు వాళ్ళు కన్సిస్టెంట్గా ఆ డైట్ ఫాలో అవ్వడం కానివ్వండి, ఆ చేదు మందులు మింగడం కానివ్వండి, పేషెంట్స్కి ఇబ్బందిగా ఉండడం మూలంగా వాళ్ళు పేషెంట్స్ కూడా ఈ అలోపతి సైడ్ ఎఫెక్ట్స్ అండ్ డిఫరెంట్ మెడిసిన్స్ వేసుకునే బదులు ఆయుర్వేదాలో ఎలాంటి డిఫికల్టీస్, మెడిసిన్ తీసుకోవడంలో ఉన్న డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేయడానికి ఈజీ పద్ధతి అనేది హోమియోపతి. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, రూట్ కాజ్ ట్రీట్మెంట్, ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు హోమియోపతిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే. సో మనం అలోపతి గురించి మాట్లాడాము, ఆయుర్వేద ప్రాసెస్ ఏంటో మాట్లాడాం. మరి హోమియోపతి ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, రూట్ కాజ్ అనేది ఏ విధంగా అనలైజ్ చేస్తారు? ఇప్పుడు రూట్ కాజ్ అనేది ఏంటి, ఇప్పుడు మన ఒక పేషెంట్ ఉన్నారనుకోండి, పేషెంట్లో డిసీజ్ ఉంది,
బట్ మనం రూట్ ఎక్కడ ఉంటుంది, పేషెంట్ లోపల ఉంటుంది. సో ఇప్పుడు ఎట్లా అంటే ఒక సాయిల్లో మనం ఒక సీడ్ సో చేసాం అనుకోండి, దాని నుంచి చెట్టు వస్తుంది. ఆ చెట్టుని మనం ఏ షేప్లో అయినా మనం దాన్ని డిటర్మిన్ చేయొచ్చు, ఎట్లయినా దాన్ని ఇది చేయొచ్చు. బ్రాంచెస్ కావాలంటే కట్ చేయొచ్చు, లేకపోతే షార్ట్ పెట్టచ్చు, పెద్ద వృక్షం లాగా కూడా మారచ్చు. బట్ దాని రూట్ ఎక్కడ ఉంది, ఆ సాయిల్లో ఉంది. ఆ సాయిల్ ఏంటి, మన బాడీ. సో ఈ పేషెంట్ బాడీలో ఉన్న ఆ రూట్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ అనేది ఉంటుంది. అంటే ఒక పేషెంట్ ఉంటే ఆ పేషెంట్ లైఫ్ స్టైల్ ఏంటి, లైఫ్ హిస్టరీ ఏంటి, లైఫ్ స్పేస్ ఇన్వెస్టిగేషన్. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఏమేమి చేంజెస్ అయ్యారు వాళ్ళ లైఫ్లో, ఫిజికల్లీ, మెంటల్లీ, వాళ్ళ గ్రోత్ పరంగా, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ పాస్ట్ మెడికల్ హిస్టరీ, ఇవన్నీ కూడా వాళ్ళ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ముఖ్యంగా వాళ్ళ ఎమోషన్ స్టేటస్. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని ఆ పేషెంట్కి ఒక పిక్చర్ అనేది ఏర్పడుతుంది. సో దాని నుండి ఓకే, ఈ పర్సన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఇట్లా డెవలప్ అయ్యి ఈ డిసీజ్ స్టేటస్కి వచ్చాడు అనేది అనలైజ్ చేసుకుని హోలిస్టిక్ అప్రోచ్లో మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే. సో దీర్ఘకాలపు సమస్యలకు కూడా మనకి హోమియోపతి అనేది వర్కౌట్ అవుతుంది అంటారంటే, ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి మైగ్రేన్ అనేది ప్రతి 10 మందిలో ముగ్గురికి ఉంటుంది మ్యామ్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి మెయిన్గా మాట్లాడుకున్నట్లయితే, అండ్ సమంత గారికి వచ్చిన ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏదైతే ఉందో ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి చాలా మందికి వస్తూ ఉంది అది. సో అదొకటి, థైరాయిడ్ ఒకటి, ఇలాంటి సమస్యలకి హోమియోపతి అనేది బాగుంటుందా? దీర్ఘకాలిక సమస్యలకే ముఖ్యంగా హోమియోపతి అనేది చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే ఇప్పుడు అక్యూట్ డిసీజెస్ అనుకోండి, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, జనరల్గా ఇవి సెల్ఫ్ లిమిటింగ్ ఉంటాయి. అంటే ఆ బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి వచ్చిన తర్వాత అది డెవలప్ అయ్యి బాడీలో కాలనీస్ ప్రిపేర్ అయిన తర్వాత సిమ్టమ్ వచ్చేదానికి, ఆ సిమ్టమ్ వచ్చిన తర్వాత అది ఎన్ని రోజులు ఆ సిమ్టమ్ మేనిఫెస్ట్ చేస్తుంది అనేది ఇదంతా ఫిక్స్డ్ పీరియడ్. ఓకే. సో మీరు మెడిసిన్ వేసుకున్నా, మెడిసిన్ వేసుకోకపోయినా ఆ ఫిక్స్డ్ పీరియడ్ వరకు దాని ప్రభావం అనేది ఉంటుంది. తర్వాత ఇమ్యూనిటీ ఫైట్ చేస్తుంది, అది సెట్ అవుతుంది. ఎవరికైతే ఇమ్యూనిటీ వీక్ ఉంటుందో అక్యూట్ కండిషన్స్లో వాళ్ళకి మెడికేషన్ అనేది అవసరం పడుతుంది. అలా కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్లు మైగ్రేన్ అనుకోండి, మైగ్రేన్ కానివ్వండి, లేకపోతే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ థైరాయిడ్, పీసీఓడి, ఒబెసిటీ, లేకపోతే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ మీరు చెప్పినట్లుగా మయోసైటిస్ అవనివ్వండి, సోరియాసిస్, విటిలిగో, రుమటాయిడ్ ఆర్థరైటిస్, లేదా ఏజ్ రిలేటెడ్ డిసీజెస్, ఆస్టియో ఆర్థరైటిస్, లేకపోతే సినల్ డిమెన్షియా, లేకపోతే ఇంకేదైనా అదర్ కండిషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి దీర్ఘకాలికం ఎందుకంటామంటే అది సెల్ఫ్ లిమిటింగ్ కాదు. మనం కేర్ తీసుకోకపోతే మనతో పాటుగా అది కూడా మనతో పాటు పెరుగుతూ ఉంటుంది. సో మనతో పాటే ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది డిసీజ్. సో మన లైఫ్లో ఆ డిసీజ్ అనేది ఒక పార్ట్ అయిపోతుంది. సో వాటికి మనం రూట్ని వీక్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుంది, మన ఇమ్యూన్ సిస్టమ్, మన డిఫెన్స్ మెకానిజం కంటే కూడా డిసీజ్ ఫోర్స్ అనేది చాలా డామినేట్ అయిపోతుంది బాడీలో. అప్పుడు మన నార్మల్ ఫీలింగ్ అనేది మనం మిస్ అయిపోతాం. ఇప్పుడు క్రానిక్ పేషెంట్స్ మీరు ఎవరికన్నా అడగండి, పెయిన్లెస్ లైఫ్ వాళ్ళు ఫీల్ అయ్యి ఎన్ని రోజులు అయి ఉంటుంది, ఒక నార్మల్ లైఫ్ అనేది వాళ్ళు ఫీల్ అయ్యి ఎన్ని రోజులు అయి ఉంటుంది అనేది. సో వాళ్ళకి ఆ పెయిన్ అనేది, ఆ టైప్ ఆఫ్ చేంజ్ ఇన్ దేర్ లైఫ్ అనేది వాళ్ళకి నార్మల్సీలోకి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు అదే వాళ్ళ జీవితం అనుకుంటారు. అందుకే వాటిని క్రానిక్ డిసీజెస్ అంటాం. ఆ డిసీజెస్ ఆ పేషెంట్ని ఆ పెయిన్ నుంచి వాళ్ళకి మళ్ళీ నార్మల్ లైఫ్ ఇవ్వడంలో ఉండే ఆ థ్రిల్, ఆ గుడ్నెస్ అనేది మనకి హోమియోపతి ద్వారా వస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కొక్క టాపిక్గా మాట్లాడుకుంటే మైగ్రేన్ తీసుకుందాం ఫస్ట్. ఎందుకంటే చాలా మందికి ఉన్న సమస్య ఇది. కొంతమందికి టెంపరీగా ఉంటుంది, కొంతమందికి పర్మనెంట్గా ఉంటుంది, కొంతమంది ఇయర్స్ ఆఫ్ టాబ్లెట్స్ వాడుతూనే ఉంటారు. ఇంకా మీరు ఇందాక అన్నట్లుగానే వాళ్ళ లైఫ్లో అది ఇంకొక భాగం అయిపోయింది. తినడం ఎలానో టాబ్లెట్ మింగడం కూడా అలా అయిపోయింది. బట్ ఎటువంటి మార్పు అనేది ఉండట్లేదు వాళ్ళ లైఫ్లో. టాబ్లెట్ వేసుకుంటున్నారు, ఒక 2 hours తగ్గుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఈ మైగ్రేన్కి తీసుకున్నట్లయితే హోమియోపతి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఏ డిసీజ్ అయినా అమ్మా, అది మైగ్రేన్ అయినా కానివ్వండి, ఆర్థరైటిస్ పెయిన్ అయినా కానివ్వండి, పీసీఓడి ఆర్ థైరాయిడ్, వాట్ ఎవర్. సో ఆ డిసీజ్ ఏదైనా కూడా మనం డిసీజ్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వం. నేను ఇందాక చెప్పినట్లుగా పేషెంట్ కంప్లీట్ అప్రోచ్ని బట్టి, వాళ్ళకి మైగ్రేన్ ఉంది అంటే ఆ మైగ్రేన్ డెవలప్ అవడానికి వెనక బ్యాక్ ఎండ్ ఏదో ప్రాసెస్ అయి ఉంటుంది బాడీలో. జస్ట్ సడన్ గా అట్లా డిసీజ్ డెవలప్ కాదు. మన బాడీలో ఒక డిఫెన్స్ మెకానిజం అంటే ఇమ్యూనిటీ అనేది ఒకటి ఉంటుంది, రోగ నిరోధక శక్తి అంటాం. సో ఇది మనల్ని ఎటువంటి రోగాలు రానికుండా, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానికుండా, మనం ఏదైనా స్ట్రెస్ లో ఉన్నా కూడా, లేకపోతే సరైన లైఫ్ స్టైల్ లీడ్ చేయకపోయినా కూడా కొన్నాళ్ల వరకు ఆ పర్సన్ అనేది హెల్దీగా ఉండడానికి ఈ డిఫెన్స్ మెకానిజం అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే.
ఎప్పుడైతే ఆ డిఫెన్స్ మెకానిజం కాంప్రమైజ్ అవుతుందో అంటే దాని స్టామినా అనేది తగ్గిపోతుంది. ఓకే. అప్పుడు ఈ డిసీజ్ ఫోర్స్ అనేది స్లోగా డామినేట్ చేస్తూ ఇమ్యూనిటీని కంప్లీట్గా సప్రెస్ చేసిన తర్వాత డిసీజ్ అనేది కంప్లీట్గా ఆక్యుపై చేస్తుంది మన బాడీ ఏరియాని. ఓకే. సో దెన్ డిఫరెంట్ డిసీజెస్ రావచ్చు. సో ఈ డిసీజెస్లో మైగ్రేన్ గురించి మాట్లాడుకుంటే కనుక మైగ్రేన్ అనేది సివియర్ కైండ్ ఆఫ్ హెడేక్. ఇప్పుడు హెడేక్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. స్ట్రెస్ హెడేక్, క్లస్టర్ హెడేక్, మైగ్రేన్ హెడేక్, సైనస్ హెడేక్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉన్నాయి. మళ్ళీ మైగ్రేన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైగ్రేన్స్ ఉంటాయి. ఓకే. బట్ జనరల్గా చూసుకుంటే అందరు మైగ్రేన్ పేషెంట్స్ చెప్పేది ఏంటి అంటే భరించలేని తలనొప్పి, అసలు ఆ తల పగిలిపోతుందేమో, లేకపోతే ఐ వాంట్ జస్ట్ రిమూవ్ మై హెడ్, నా తల అట్లా తీసి పక్కన పెడితే బాగుండు అని వామిటింగ్స్ అయ్యి వాళ్ళకి ఆ మైగ్రేన్ ఎపిసోడ్ అనేది జస్ట్ ఒక 1 hour 2 hours కాకుండా 2-3 days, కొంతమందికి 1 week వరకు కూడా వెళ్ళే ఉంటుంది. ఇప్పుడు మనకున్న ఈ బిజీ స్కెడ్యూల్లో మన రొటీనే మనం చేసుకోలేకపోతున్నాం. మార్నింగ్ లేవాలి, ఇంట్లో చేయాలి, లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి, ఇన్ని చేసుకుంటూ మధ్యలో ఈ హెడేక్ని కూడా వాళ్ళు భరిస్తూ చేయాలంటే ఇట్ ఈస్ మోర్ దాన్ ఇంపాసిబుల్. అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఆ జనరల్గా ఇది ఫీమేల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకు అంటే దే హ్యావ్ టు మేనేజ్ మెనీ థింగ్స్. వాళ్ళలో హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ హార్మోన్ ఫేజ్ని బట్టి కూడా ఆ హెడేక్స్ అనేది ఎక్కువ తక్కువలు అవ్వడం ఇలా కూడా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని పెయిన్ కిల్లర్స్ అని వేసుకోగలుగుతారు? ఇప్పుడు 1 week వాళ్ళకి హెడేక్ ఉందనుకోండి, 1 week ఒక 1 week మెడిసిన్ వాళ్ళు వేసుకుని మళ్ళీ ఆపేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చింది అనుకోండి, అప్పుడు దానివల్ల ఉపయోగం ఏంటి? సో ఆ పెయిన్ కిల్లర్ మైగ్రేన్ ఏమన్నా రిలీవ్ చేస్తుందా? ఓన్లీ పెయిన్ రిలీవ్ చేస్తుందా? ఓన్లీ పెయిన్ రిలీవ్ చేస్తుంది. అందుకే హెడేక్ అనేది 1 week వరకు వెళ్తుంది. అంటిల్ అన్లెస్ ఆ లోపల ఉన్న కంజెషన్ అనేది తగ్గే వరకు, ఆ బ్రెయిన్ చుట్టూ ఉన్న ఆ బ్లడ్ కంజెషన్ అనేది తగ్గే వరకు వాళ్ళకి ఆ హెడేక్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. పెయిన్ కిల్లర్ ఓన్లీ ఏంటంటే 6 గంటల వరకు వాళ్ళకి ఆ పెయిన్ రిలీవ్ వరకు హెల్ప్ చేస్తుంది. అది ఒక రకంగా సివియర్ ఎపిసోడ్స్లో ఓకే, ఆ పెయిన్ నుంచి రిలీవ్ చేయడానికి దట్ ఈస్ ఓకే. కానీ వాళ్ళు అలా ఎన్ని సంవత్సరాలు సఫర్ అవ్వాలి, ఎన్ని వారాలు అట్లా మందులు వేసుకోవాలి? దాని బదులు ఒక కోర్స్ లాగా, ఎక్కడైతే ఇందాక నేను చెప్పినట్టుగా ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయిపోయిందని చెప్పానో ఆ ఇమ్యూనిటీని మనం బూస్ట్ చేసామనుకోండి, స్టిమ్యులేషన్ ఇచ్చిన తర్వాత ఇమ్యూనిటీ విల్ స్టార్ట్ ఇంప్రూవింగ్ ఇన్ ద బాడీ. ఇంప్రూవ్ చేసినప్పుడు ఆ ఇమ్యూనిటీయే తన బాడీలో ఉన్న ఆ డిసీజ్ అనేది కంట్రోల్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది ఫైటింగ్. సో ఎందుకు నాకు ఈ హెడేక్ వస్తుంది అనేది సెల్ఫ్ బాడీ తానే రిపేర్ చేసుకుంటుంది. ఆ రిపేర్ చేయడానికి మేము ఇచ్చే మెడిసిన్ స్టిమ్యులేటింగ్ గా ఉంటాయి అన్నమాట. సో అట్లా మనకి రూట్ కాజ్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఎక్కడైతే మన బాడీ ఫంక్షనింగ్ లో డిఫరెన్స్ వచ్చిందో, కొంతమందికి డైజెషన్ వీక్ అయ్యి తద్వారా వాళ్ళకి డిసీజెస్ రావచ్చు, కొంతమందికి డెఫిషియన్సీస్ వల్ల రావచ్చు, కొంతమందికి స్ట్రెస్ వల్ల రావచ్చు, కొంతమందికి లివర్ ఫంక్షన్ అబ్నార్మల్గా ఉండడం మూలంగా రావచ్చు. సో దేర్ ఆర్ వేరియస్ రీజన్స్. ఆ రీజన్స్ ఏంటి కనుక్కొని ఆ రీజన్కి తగ్గట్లుగా మనం ట్రీట్మెంట్ ఇచ్చామంటే అది మనకి టెంపరీ రిలీఫ్ కాకుండా పర్మనెంట్గా డిసీజ్ నుంచి పేషెంట్ని మనం బయటికి తీసుకుని రావచ్చు. ఓకే. సో మీరు ఏమైనా టిప్ ఇవ్వగలిగితే, యాక్చువల్లీ ఐ సా పీపుల్ లైక్ 7 days బాధపడుతున్న వాళ్ళు కంటిన్యూస్ మైగ్రేన్ పెయిన్తో. సో వాళ్ళకి ఏదైనా టిప్ ఇవ్వగలిగితే, ఇలా చేస్తే మీకు కొంచెం రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉంది, అలా ఏమైనా ఉంటాయి? జనరల్గా మైగ్రేన్కి 2 types ఉంటాయి. ఆరా వచ్చేది, విదౌట్ ఆరా అనేది. సో ఆరా అంటే ఏంటి అంటే వాళ్ళకి హెడేక్ కంటే ముందు వాళ్ళకి కొంత హెడ్లో కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడం, తల బరువుగా ఫీల్ అవ్వడం, తర్వాత విజన్ బ్లర్ అవుతూ ఉండడం హెడేక్ వచ్చే ముందు, అండ్ వాళ్ళకి వామిటింగ్ వచ్చేలాగా అనిపించడము, ఆకలి సడన్ గా తగ్గిపోవడము, లేదా కాన్స్టిపేషన్ అవ్వడము, తల తిరుగుతున్నట్లు ఉండడము, నిద్ర డిస్టర్బ్డ్గా ఉండడం. ఇట్లా సపోజ్ వాళ్ళకి 2 days తర్వాత హెడేక్ రావాలంటే 2 days ముందు వాళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఆరా వచ్చిన టైంలోనే వాళ్ళు కనుక కొంత కేర్ తీసుకుని హైడ్రేట్ చేసుకుని బాడీని, కొంత ఏమైనా స్ట్రెస్లో ఉంటే కనుక దాని నుంచి డీస్ట్రెస్ అవ్వడానికి కొంత మెడిటేషన్ కానివ్వండి, ఎక్సర్సైజ్ లేదా ఫ్రీ వాక్కి వెళ్ళిపోవడము, కొంత ఓపెన్ ఎయిర్లో ఉండడము, ఏదన్నా మైండ్ డైవర్ట్ చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటూ టైంకి ఆకలి ఎక్కువ వేయక ముందే వాళ్ళు తినడం, ఎక్కువ లైట్లో ఉండకుండా కొంచెం డిమ్గా ఉండడం, స్లీప్ ఇనఫ్ తీసుకోవడం, ఇలాంటి చేంజెస్ కనుక చేసుకుంటే ఆ సివియారిటీ అనేది వాళ్ళు తగ్గించుకోవచ్చు. బట్ వన్స్ వాళ్ళు మైగ్రేన్ పేషెంట్ అయితే మాత్రం డెఫినెట్గా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం కరెక్ట్. ఓకే. ఏదన్నా సరే ఫస్ట్ మైండ్ రిలాక్స్డ్గా ఉండాలి ఇలాంటి వాళ్ళకి అంటారు. అలా అని మనం మైండ్ రిలాక్స్గా ఉండాలి అని చెప్పిన వాళ్ళున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
సో ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. ఇప్పుడు మేము ట్రీట్మెంట్తో పాటు కౌన్సిలింగ్ కూడా చేస్తాం పేషెంట్కి. వాళ్ళ కంప్లీట్ ఎమోషన్స్ అడుగుతాము, వాళ్ళతో ఒక పర్సనల్ అప్రోచ్ ఉంటుంది, పేషెంట్తో మనకు ఒక ర్యాపో బిల్డప్ అవుతుంది. పేషెంట్ లైఫ్ స్టైల్ ఏమైంది, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏమైంది, దాంట్లో వాళ్ళ ఎమోషన్స్ ఏమైంది, వాళ్ళు ఎందుకు అంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, దేనివల్ల అనేది. సో పేషెంట్ లోపల ఏదైతే ఎవరికి చెప్పుకోలేని బాధ, ఏదైతే వాళ్ళ లోపల సప్రెస్ అయిన ఎమోషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మా ముందు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. సో అలా చేసినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ సగం వాళ్ళ పెయిన్ అనేది రిలీవ్ అయిపోతుంది, స్ట్రెడ్ అయిపోతుంటుంది. ఆ తర్వాత అదంతా వాళ్ళు మనకి చెప్పిన తర్వాత మేము సైకోసోమాటిక్ అనాలిసిస్ చేసిన తర్వాత, అంటే మైండ్ అండ్ బాడీ కనెక్షన్ని మనం కనుక అనలైజ్ చేసుకుని వాళ్ళకి రూట్ ఎక్కడ ఉంది, ఎక్కడ నుంచి ఏ డ్రగ్ ఇస్తే వాళ్ళకి కరెక్ట్గా వెళ్తుంది అనేది మనం తీసుకుని వాళ్ళకి ఆ కరెక్ట్ రెమెడీ ఇచ్చినప్పుడు బ్యూటిఫుల్గా వాళ్ళకి తగ్గిపోయినప్పుడు పేషెంట్ విల్ ఫీల్ నేనేనా ఇంతకుముందు ఇంత సఫర్ అయింది అని ఫీల్ అవుతారు. యా, సో ఇలానే మైగ్రేన్ లానే చూసుకున్నట్లయితే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది సమంత గారికి వచ్చింది. అందరూ అదేదో చాలా పెద్ద ఇష్యూ అని చెప్పేశారు. తర్వాత కొంతమంది ఏం లేదు, జస్ట్ నరాల వీక్నెస్ అని తీసి పడేసిన వాళ్ళు ఉన్నారు. ఇది నేను ఓన్లీ సమంత గారికి ఉందేమో అని ఫస్ట్లో అనుకున్నాను. తర్వాత రీసెంట్లీ నేను సేమ్ ఉన్న ఒక ఫ్రెండ్ని కలిసాను అనమాట. ఓకే, ఇది ఒక్కరికే ఉండేది కాదు, చాలా మందికి కూడా ఉందన్నమాట అని అనుకున్నాను. సో అది అసలు ఏంటి, ఎలా ఇంప్రూవ్ అవుతుంది, ఎందువల్ల వస్తుంది? సో ఆటో ఇమ్యూనిటీ అనేది ఎట్లా అంటే, సపోజ్ మనకి ఆర్మీ ఉంది లేదా పోలీస్ ఉన్నారనుకోండి, వీళ్ళ ఉద్యోగం ఏంటి, వాళ్ళు ఎక్కడైతే బార్డర్ ఉందో వాళ్ళ రీజన్ని కానీ వాళ్ళ కంట్రీని కానీ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. ఓకే, ఎవరి నుంచి ప్రొటెక్ట్ చేస్తారు, బయట నుంచి ఎటువంటి శత్రువులు మనకి రాకుండా ప్రొటెక్ట్ చేస్తారు. మనందరం సేఫ్గా ఉండాలి, అంత ఫంక్షనింగ్ సేఫ్గా కామ్గా నడవాలి అనేది. అలా కాకుండా వీళ్ళే కనుక ఈ కంట్రీని దాడి చేస్తే, ఇప్పుడు పాకిస్తాన్లో అదే చూస్తున్నాం కదా మనం, అక్కడ ఉన్న ఆర్మీ వల్లే ఆ జనాలకి ట్రబుల్ ఇస్తున్నారు. సో దట్ ఈస్ ఆటో ఇమ్యూన్. అంటే ఎవరైతే మనకి ఇమ్యూనిటీ ఇవ్వాలో, ఎవరైతే మనకి ప్రొటెక్షన్ ఇవ్వాలో వాళ్ళే మనల్ని డ్యామేజ్ చేశారనుకోండి, దాన్ని ఆటో ఇమ్యూన్ అంటాం. సిమిలర్గా మన బాడీలో మనకి ప్రొటెక్షన్ సెల్స్ ఉన్నాయి, ఇమ్యూనిటీ సెల్స్ ఉన్నాయి. ఈ ఇమ్యూనిటీ సెల్స్ మన బాడీని ప్రొటెక్ట్ చేయాలి, ఎటువంటి డిసీజ్ రాకుండా, మనం ఎక్కడ సఫర్ అవ్వకుండా. అలా కాకుండా ఈ ఇమ్యూనిటీ సెల్స్ ఏదో ఎర్రర్ వచ్చినట్లుగా, దానికి ఏదో జెనెటిక్ ఎర్రర్ వచ్చినట్లుగా అవి మన సెల్స్నే అవి ఏదో బయట నుంచి వచ్చిన శత్రు సెల్స్ అనుకుని డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు వచ్చే డిసీజెస్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఓకే, ఆటో ఇమ్యూనిటీ అనేది ఒక ప్రాసెస్, బట్ అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో అలాంటి డిసీజెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ ఆటో ఇమ్యూనిటీ అనేది స్కిన్ ఎఫెక్ట్ చేస్తుంది అనుకోండి, స్కిన్ యొక్క మెలనిన్ సెల్స్ని కనుక డ్యామేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి వచ్చే కండిషన్ విటిలిగో, తెల్ల మచ్చలు అంటాం కదా. ఓకే, అది అలా కాకుండా మన స్క్వామస్ సెల్ మన స్కిన్ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనుకోండి, ఎపిథీలియల్ సెల్స్ని, అప్పుడు ఆ సెల్స్ కనుక ఫ్రీక్వెంట్గా చనిపోతూ, త్వరగా చనిపోతూ ఉండి, ఎక్కువ సెల్స్ ఇంకా ఇంకా ప్రొడ్యూస్ అవుతూ అవి ఇమ్మెచ్యూర్గా చనిపోతూ ఉంటే ఆ డిసీజ్ని సోరియాసిస్ అంటాం. అలా కాకుండా అది మన జాయింట్స్ని డ్యామేజ్ చేస్తుంది అనుకోండి, బోన్ యొక్క అవుటర్ లేయర్స్ని, ఆ బోన్ ఏదైతే జాయింట్ స్పేస్ ఉందో ఆ జాయింట్ స్పేస్లో ఈ డ్యామేజ్ సెల్స్ వచ్చేసి అక్కడ డిపాజిట్ అయిపోతూ ఆ జాయింట్ని ఇమ్మొబైల్ చేసాయి అనుకోండి, దాన్ని రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. అలా కాకుండా కంట్లో ఉన్న సెల్స్ని డ్యామేజ్ చేస్తే గ్లాకోమా అంటాము, లేదా రెటినాని కనుక డ్యామేజ్ చేస్తే రెటినల్ డిటాచ్మెంట్ కండిషన్ అంటాము. సో ఇట్లా అలోపేషియా, ఇప్పుడు పెయిన్ గొరుగుడు అంటారు, బట్ అది యాక్చువల్గా దానివల్ల పెయిన్ వల్ల వచ్చేది కాదు, అది కూడా ఆటో ఇమ్యూన్ కండిషనే. మన హెయిర్ ఫాలికల్స్ని అది స్లోగా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని అలోపేషియా ఏరియేటా అంటాము. సో అది ఏ సెల్ని, ఆ సెల్స్ ఏ టిష్యూని డ్యామేజ్ చేస్తూ ఉంటాయో ఆ టిష్యూ నుంచి వచ్చే డిసీజ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. దానికి డిఫరెంట్ పేర్లు, అది ఎట్లా డ్యామేజ్ చేస్తే, ఏ సెల్ని డ్యామేజ్ చేస్తే దానికి ఆ పేరు ఉంది. ఆటో ఇమ్యూన్ అనేది జస్ట్ మెయిన్ నేమ్. సో ఇందులో చాలా ఉన్నాయి, వేరియస్ డిసీజెస్ ఉంటాయి, చాలా డిసీజెస్ ఉన్నాయి. ఓకే, సో వీటికి ఏమన్నా మీరు ఒక టిప్ ఇవ్వగలరు? అంటే ఇందాక మనం మైగ్రేన్ గురించి మాట్లాడుకున్నట్లుగానే ఇలా చేయడం వల్ల కొంచెం రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సిమ్టమ్స్ ఎలా తెలుసుకుంటాం? సిమ్టమాటిక్ రిలీఫ్ వరకే టిప్స్ హెల్ప్ చేస్తాయి, కానీ ఈ ఆటో ఇమ్యూనిటీ అనే ప్రాసెస్ ఏదైతే నేను చెప్పానో అది జెనెటిక్ ఎర్రర్ అది. సో ఇది ఎందువల్ల ఆ సెల్స్ ఇట్లా రిటర్న్ డ్యామేజ్ అవుతున్నాయి, సెల్ఫ్ డ్యామేజ్ ఎందుకు చేసుకుంటున్నాయి అంటే అది జీన్స్లోనే ఆ ఎర్రర్ ఉంది. అంటే బాడీలో చిప్లో డ్యామేజ్ ఉంది అనమాట. అంటే
నువ్వు ఆ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ రివర్స్ అయిపోయింది. సో అది సెల్ఫ్ డ్యామేజింగ్కి లీడ్ చేస్తుంది. సో ఇక్కడ దాన్ని మనం జనరల్గా అయితే మనం పేషెంట్స్కి ఆటోఇమ్యూనిటీలోకి వెళ్ళకూడదు అనుకుంటే కనుక కొంత స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడము, హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఎక్కువ ఇన్ఫ్లమేటరీ డైట్ కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్, యాంటీ ఆక్సిడేషన్ డైట్ ఇలాంటివి తీసుకుంటూ కొంత పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటే కనుక వాళ్ళు అట్లీస్ట్ ఒక 50% ఛాన్సెస్ వాళ్ళు దాన్ని డిలే చేసుకోవచ్చు లేదా స్లో డౌన్ చేసుకోవచ్చు. కొంతమందికి ఫ్యామిలీస్లోనే వాళ్ళ వంశపారంపర్యంగా కూడా ఈ జీన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడో ఎక్కడో ఎవరికో స్టార్ట్ అయి ఉంటుంది. అది వాళ్ళ జెనెటిక్గా వాళ్ళ హెరిడిటరీగా దాన్ని క్యారీ చేసుకుంటూ ఫర్దర్ జనరేషన్స్కి కూడా ఇచ్చేస్తూ ఉంటారు. సో అలా ఉన్నప్పుడు దాన్ని బై డిఫాల్ట్ అది వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు అట్లీస్ట్ దాని సివియారిటీ కంట్రోల్ చేసుకోవడానికైనా లైఫ్ స్టైల్ అనేది హెల్ప్ చేస్తుంది. బట్ ముఖ్యంగా వాళ్ళు కనుక హోమియోపతి వాడుతూ ఉన్నారనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు ఫర్దర్ జనరేషన్స్కి దాన్ని సివియారిటీ తగ్గించుకుంటూ ట్రాన్స్ఫర్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే, ఈ హోమియోపతి అనేది ఏదైనా వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేయాలా? ముందు కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయేమో అని రూట్ కాజ్ అనలైజ్ చేసేది ఏమన్నా ఉంటుందా? సో మనము హోమియోపతి ప్రివెంటివ్గా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు చూస్తే కోవిడ్లో హోమియోపతి తీసుకున్నారు ప్రివెంటివ్గా. ఓకే. చాలా సంవత్సరాల నుంచి, ఒక 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి కూడా చాలా వాటికి ఇప్పుడు ఐ కంజక్టివైటిస్కి హోమియోపతి ఇప్పుడు మద్రాస్ అని వస్తుంటుంది కళ్ళ కలక, అది రాకుండా ఆ టైంలో హోమియోపతి వాడుతూ ఉండేవాళ్ళు. స్కూళ్ళల్లో కూడా ఇచ్చేవాళ్ళు అలాంటి మెడిసిన్స్. అవును, చిన్న చిన్నగా ఉంటాయి. సో అవి ఇస్తూ ఉండేవాళ్ళు. అలాగే మెనింజైటిస్ రాకుండా కూడా దాన్ని ప్రివెంటివ్గా ఇస్తూ ఉండేవాళ్ళు. ఓకే. సో అట్లా చికెన్ గునియాకి ఇచ్చారు, కోవిడ్కి. సో అట్లా ప్రివెంటివ్గా కూడా మనం తీసుకోవచ్చు ఈ మెడిసిన్స్. ఓకే. బట్ ఎందుకు మ్యామ్ హోమియోపతి టాబ్లెట్స్ అనేది తినడానికి స్వీట్గా ఉంటే ఇట్స్ లైక్ అంటే టాబ్లెట్ వేసుకున్న ఫీలింగ్ ఉండదు. చిన్నప్పుడు మీరు చెప్పగానే నాకు గుర్తొచ్చింది, షుగర్ పిల్స్లా ఉండేవి చిన్న చిన్నగా. మేము ఏదో అది తినేదనుకుని వేసేసుకునే వాళ్ళం. అవి స్వీట్ ఉంటాయి కానీ షుగర్ కాదు దాంట్లో ఉండేది. అది గోడ్స్ మిల్క్ నుంచి తయారు చేస్తారు. బట్ ఆ పిల్స్ ఓన్లీ ఒక వెహికల్ లాగా పనిచేస్తాయి. ఆ పిల్స్ మెడిసిన్ కాదు, పిల్స్ లో యాడ్ చేసే లిక్విడ్ మెడిసిన్ అన్నమాట. ఆ లిక్విడ్ అనేది మనకి తీయగా ఉండదు, అది చాలా ఘాటుగా ఉంటుంది. ఈ పిల్స్ లో వేయడం మూలంగా వేసుకోవడానికి ఈజీ అన్నమాట. ఓకే. ఓకే. సో మనం మైగ్రేన్ గురించి మాట్లాడాము అండ్ దెన్ ఆటోఇమ్యూన్ డిసీజ్ గురించి మాట్లాడాము. లేడీస్లో మెయిన్గా చూసుకున్నట్లయితే థైరాయిడ్ అనేది కూడా చాలా పెద్ద సమస్య చాలా మందికి ఉంటుంది. థైరాయిడ్ వచ్చిందంటే ఇంకా అది తగ్గదు, అది లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. మేజర్లీ వెయిట్ పుట్ ఆన్ అయిపోతుంటారు, వాళ్ళకే తెలీదు, ఏదో తినడం వల్ల పెరుగుతున్నాం అనుకుంటారు. సో ప్రాబ్లం ఏంటనేది తెలీదు. సో థైరాయిడ్ అనేది అసలు ఎందువలన వస్తుంది, ఎక్కడ మనం అది ఇది థైరాయిడ్ అని గమనించగలం సిమ్టమ్స్ వల్ల, ఏంటి దానికి సొల్యూషన్? థైరాయిడ్ అనేది యాక్చువల్గా మనలో ఉండే ఒక గ్లాండ్ ఇక్కడ ఉంటుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏంటి అంటే ఒక హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హార్మోన్ మన బాడీలో ఉన్న ప్రతి ఫంక్షన్ని రూల్ చేస్తుంది, సూపర్వైజ్ చేస్తుంది. అంటే అన్ని డైజెషన్ సరిగ్గా ఉందా లేదా, వాళ్ళకి యాపిటైట్ సరిగ్గా ఉందా లేదా, మోషన్ సరిగ్గా పాస్ చేస్తుందా లేదా, తింటున్న ఫుడ్ సరిగ్గా అరిగి అది బాడీకి వెళ్తుందా లేదా, అన్ని ప్రతిదీ సెల్ గ్రోత్, సెల్ రిపేర్ ఇవన్నీ కూడా అది చూసుకుంటుంది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు థైరాయిడ్ కనుక తక్కువ పనిచేసింది అనుకోండి, దాన్ని హైపోథైరాయిడిజం అంటాము. ఓకే. అది కనుక ఎక్కువ పనిచేసింది అనుకోండి హైపర్ థైరాయిడిజం అంటాము. ఓకే. సో హైపోథైరాయిడిజంలో ఏంటి అంటే ఆ హార్మోన్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎందుకు తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే అదొక రీజన్, లేకపోతే వాళ్ళలో లైఫ్ స్టైల్ లేజీ లైఫ్ స్టైల్ అనుకోండి, ఎక్కువ పెద్దగా ఎక్సర్సైజ్ లేదు, ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోతే బాడీలో ఎక్కువ రిపేర్ జరగదు. సో అప్పుడు కూడా హార్మోన్ పెద్ద అవసరం పడదు బాడీకి, అందువల్ల గ్లాండ్ అనేది తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. అలా కూడా ఉండొచ్చు, లేదా వాళ్ళ ప్రెగ్నెన్సీలో రావచ్చు, స్ట్రెస్ వల్ల రావచ్చు, ఇలా రకరకాల రీజన్స్ మూలంగా రావచ్చు. లేదా ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ ఉంది, హషిమోటోస్ అంటారు. సో అలా కూడా గ్లాండ్ లో సెల్స్ చనిపోయి హార్మోన్ ప్రొడక్షన్ సెల్స్ తగ్గిపోవడం మూలంగా కూడా హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అవ్వచ్చు. ఇలా ఎనీ రీజన్ వల్ల థైరాయిడ్ గ్లాండ్ లో నుంచి హార్మోన్ తక్కువ అయినప్పుడు ఏదైతే దాని ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్స్ అన్ని కూడా తక్కువ అయిపోతాయి కదా. సో అందుకు థైరాయిడ్ వాళ్ళకి ఏంటి అంటే వెయిట్ పుట్ ఆన్ అవుతారు, దీనివల్ల వాళ్ళకి యాక్టివిటీ ఎక్కువ ఉండదు. సో వాళ్ళు లేజీ సిస్టమ్ అయిపోతుంది, డైజెషన్ సరిగ్గా ఉండదు, వాళ్ళు ఏది తిన్నా ఫ్యాట్ గానే కన్వర్ట్ అవుతుంది, అందువల్ల వాళ్ళకి వెయిట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఓకే.
సో దానివల్ల ఏంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. ఎక్కువ వెయిట్ ఉంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ మళ్ళీ అవి కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి. హ్మ్. అవి ఇంబ్యాలెన్స్ అవ్వడం మూలంగా వాళ్ళకి పీరియడ్ ఇర్రెగ్యులర్ రావచ్చు, హ్మ్. లేదా పీరియడ్ వస్తే ఆగకపోవచ్చు. హ్మ్. సో అట్లా అవును. ఉండొచ్చు. ఇవన్నీ ఉండడం మూలంగా వాళ్ళకి సరైన ఐరన్ ప్రొడ్యూస్ అవ్వదు, హ్మ్. అబ్జార్బ్ అవ్వదు ఐరన్. కాల్షియం సరిగ్గా అబ్జార్బ్ కాదు, హ్మ్. విటమిన్ డి అబ్జార్బ్ కాదు. హ్మ్. అందువల్ల వాళ్ళకి బోన్ పెయిన్స్ ఉంటాయి, హెయిర్ లాస్ ఉంటుంది, స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది, హ్మ్. కాన్స్టిపేషన్. హ్మ్. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ థైరాయిడ్ అన్నమాట. ఓకే. సో, మనం సమస్యల్లో ఎక్కువగా చూసుకున్నట్లయితే జెనెటికల్‌గా వచ్చేవి ఎక్కువుంటున్నాయి అని అనుకుంటున్నాం. అంటే దేర్ ఈస్ ఎ ఛాన్స్ అంటున్నాం గదా! సో, ఈ జెనెటికల్‌గా వచ్చేది ఫర్ ఎగ్జాంపుల్ అమ్మమ్మకుండి, మదర్‌కుండి అది డాటర్‌కి వస్తుందా? లేకపోతే అమ్మమ్మకున్నది డాటర్‌కి కూడా వచ్చే ఛాన్స్ ఉందా? అంటే ఈ మిడిల్ జనరేషన్ వదిలేసి ఇక్కడ నుండి ఇక్కడికి పాస్ అయ్యే అలా ఛాన్స్ కూడా ఉంటుందా? రావచ్చు కదా. ఓకే. సో ఇప్పుడు జెనెటిక్ కాంబినేషన్ అంటే టూ ఫ్యామిలీస్ కదా. హ్మ్. ఇటు మదర్ వైపు, ఫాదర్ వైపు కదా. హ్మ్. ఒకళ్ళ వైపు డామినెంట్ ఉందనుకోండి, సపోజ్ అదర్ సైడ్ డామినెంట్ లేవు, హ్మ్. ఈ నెక్స్ట్ జనరేషన్లో ఇటువైపు ఇది డామినెంట్ అవ్వకపోవచ్చు, హ్మ్. ఇటువైపు వాళ్ళ జీన్ డామినెంట్ అవ్వచ్చు. అప్పుడు ఈ జీన్ రెసెసివ్ ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళలో ఉంటుంది కానీ రెసెసివ్గా ఉండొచ్చు. అంటే ఓకే. ఆ జనరేషన్ వరకు ఆ పర్సన్లో అది యాక్టివ్ కాదు, ఓకే. బట్ మళ్ళీ వాళ్ళు రిప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళలో యాక్టివ్ అవ్వచ్చు. హ్మ్. అలా జనరేషన్ స్కిప్ అయ్యి కూడా రావచ్చు, లేదా లేటరల్ డైరెక్ట్గా అమ్మమ్మ అలానే కాకుండా అమ్మ వాళ్ళ సిస్టర్ ఉన్నారనుకోండి, సిస్టర్ వాళ్ళ పిల్లలకి కూడా రావచ్చు. ఇట్లా హ్మ్. సో, లేటరల్గా కూడా ఎలా స్ప్రెడ్ పాసిబుల్ కావచ్చు. మ్యామ్ అసలు ఇది జెనెటికల్‌గా అనేది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మదర్ నుండి డాటర్‌కి వస్తుంది అంటే 9 మంత్స్ బేబీ మదర్ దగ్గర ఉన్నారు, లోపల ఉన్నారు కాబట్టి వీళ్ళు తినేవన్నీ వాళ్ళకి వెళ్తున్నాయి. సమ్ ఏదో అలా రీజన్ ఉంది కాదుమా, అనుకోవచ్చు. అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నారు దానివల్ల అలా కాదు. హ్మ్. జీన్ అనేది ఏంటి అంటే ఇప్పుడు 2 సెల్స్ కంబైన్ అయిన తర్వాత ఈ 2 సెల్స్ లోపల ఉన్న డిఎన్ఏ అవి మల్టిప్లై అయ్యి అవి డివైడ్ అయ్యి మళ్ళీ మల్టిప్లై అయ్యి డివైడ్ అయ్యి మల్టిప్లై ఫైనల్గా వచ్చే ఆ సెల్ లోపల ఏదైతే డామినెంట్ అవుతుందో దాని ప్రకారంగా వాళ్ళ బాడీ అనేది డెవలప్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ హెరిడిటరీ వేరు, జెనెటిక్ వేరు. ఇప్పుడు Okay. జెనెటిక్ అనుకోండి, మన పైన జనరేషన్స్కి ఎవరికి లేకపోయినా నా బాడీలో కూడా జీన్ డిఫరెంట్ అయిపోవచ్చు. ఓకే. నా బై బర్తే ఉండాలని ఏం రూల్ లేదు. సో నేను పెరుగుతున్న కొద్దీ నా లైఫ్ స్టైల్ ప్రకారంగా నేనేం కన్జ్యూమ్ చేశాను, నేనేం తింటున్నాను, నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఏ ఎమోషన్స్ని పెట్టుకున్నాను, ఇవన్నీ చూసుకుని కూడా నా జీన్స్లో ఇప్పుడు కూడా చేంజెస్ రావచ్చు. ఓకే. సో అది మ్యూటేషన్స్ అంటాము. సో అట్లా కూడా రావచ్చు. హెరిడిటరీ అంటే మీరు అన్నట్లు వంశపారంపర్యం, జనరేషన్స్ నుంచి ఇప్పుడు షుగర్, బీపీ, ఎట్లయితే థైరాయిడ్ అలా వస్తూ ఉంటాయి కదా, అవి హెరిడిటరీ కిందకు వస్తాయి అన్నమాట. ఓకే. డెఫినెట్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ కొన్ని డిపెండ్స్ కదా. ఇప్పుడు రావాలని ఖచ్చితంగా ఎవరు చెప్పరు, 100% వస్తుందని రూల్ లేదు. బట్ ఛాన్సెస్ అయితే ఉంటాయి, 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే. ఒకవేళ బోత్ పేరెంట్స్కి ఉందనుకోండి, అప్పుడు ఛాన్సెస్ ఇంకా ఎక్కువ అవుతాయి. ఓకే. సో దాన్ని మనం ముందే నియంత్రించవచ్చు కదా. డెఫినెట్‌గా ఇది అంటే వస్తూ ఉంది వంశపారంపర్యంగా అన్నప్పుడు మనకు కూడా డెఫినెట్‌గా వస్తుందేమో 90% ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు అప్పుడు వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ, ఫుడ్ చేంజెస్ చేసుకుని, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుంటూ, చెక్ చేసుకుంటూ ఉంటే ప్రివెంట్ చేసుకోవచ్చు, లేదా అట్లీస్ట్ డిలే చేసుకోవచ్చు. అండ్ వీటికి కూడా మనకి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. యా మ్యామ్. సో ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెస్ట్, దీర్ఘకాలిక సమస్యలు ఎలా నియంత్రించాలి అనేవి మాట్లాడుతూనే ఉన్నాము. సో వీటితో చూసుకుంటే మనకి డాక్టర్ కేర్ అనేది ఎందుకు బెస్ట్ అనేది మాట్లాడదాం ఇప్పుడు. సో ఇప్పుడు డాక్టర్ కేర్ ఎందుకు బెస్ట్, ఫస్ట్ థింగ్ హోమియోపతి బెస్ట్ అనుకుందాం. సో హోమియోపతి బెస్ట్ అనేది మీకు ఎలా తెలుస్తుంది, ఏదైనా బెస్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్తేనే కదా మీకు తెలిసేది. అవును. సో ఆ బెస్ట్ ఫీలింగ్ అనేది మీకు డాక్టర్ కేర్ హోమియోపతిలో వస్తుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్లుగా హోమియోపతి గురించి రూట్ కాజ్ అనాలిసిస్ కానివ్వండి, సైకోసోమాటిక్ అనాలిజైజేషన్ కానివ్వండి, ఇండివిజువలిస్టిక్ అప్రోచ్ కానివ్వండి, సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోలిస్టిక్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ప్రాపర్ హోమియోపతి ఎలా ఉంది అనేది మీరు చూడాలి అనుకుంటే, హోమియోపతి యొక్క స్వీట్నెస్, ఆ స్వీట్ పిల్స్తో పాటు మీకు తెలియాలి అనుకుంటే బెస్ట్ ప్లేస్ ఏది అంటే డాక్టర్ కేర్ హోమియోపతి. సో మీరు అక్కడికి వచ్చారనుకోండి, దిస్ ఈజ్ వాట్ ఈజ్ హోమియోపతి అనేది మీకు అర్థమవుతుంది. ఓకే. సో డాక్టర్ కేర్కి రావాలి అంటే మనకి బ్రాంచెస్ ఎక్కడున్నాయి, కన్సల్టేషన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి?
ఇప్పుడు మనది కార్పొరేట్ సంస్థ కాబట్టి మ్మ్. వివిధ బ్రాంచెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 50 పైగా హోమియోపతి బ్రాంచెస్ ఉన్నాయి మనకి క్లినిక్స్. ఓకే. సో ఈ క్లినిక్స్లో మనం ఏం చేస్తామంటే అన్ని చోట్ల కూడా ఒకే రకమైన ట్రీట్మెంట్. మోర్ దాన్ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ మన దగ్గర పనిచేస్తున్నారు. సో అందరూ కూడా హోమియోపతిని ప్యాషన్గా తీసుకుని పేషెంట్కి రిజల్ట్ ఓరియంటెడ్గా అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా హోమియోపతికల్గా ఆ పేషెంట్కి ఎంతవరకు మనం బెటర్ ఇవ్వచ్చు అనేది సర్వీస్ ఆ రకంగా మనం ఇస్తాం. కాబట్టి పేషెంట్స్ అనేది వాళ్ళు డాక్టర్ కేర్ సంస్థ నుంచి వాళ్ళ దగ్గరలో ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్కి వెళ్ళి వాళ్ళ సమస్య పూర్తిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ డాక్టర్ చెప్పినట్లుగా ఇంతకాలం వాడాలి అన్నప్పుడు అంతకాలం వాళ్ళు తప్పకుండా వాడిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా రిజల్ట్స్ క్యూర్ అనేది దొరుకుతుంది. ఓకే. మనం మాట్లాడాము హోమియోపతి ఎందుకు బెస్ట్ అండ్ డాక్టర్ కేర్ హోమియోపతికి ఎందుకు బెస్ట్ అనేది కూడా మాట్లాడాము. బట్ హోమియోపతి డాక్టర్ కేర్లో అసలు భార్గవి గారు దేనికి బెస్ట్? సో ఒక పర్సన్ మీతో 1-on-1 అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది? అండ్ ఇప్పటి వరకు మనం అన్నీ మాట్లాడాం, కానీ మీరు చాలామంది డిఫరెంట్ టైప్ టిపికల్ పేషెంట్స్ని చూసుంటారు. అందులో మీరు సాల్వ్ చేసిన కేసు ఏదైనా మనతో షేర్ చేసుకోగలరా? సో ఇప్పుడు నాకు కూడా హోమియోపతి అనేది ఒక ప్యాషన్. అంటే మనం చదువుకున్న తర్వాత ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఒక్కో పేషెంట్ని మనం వాళ్ళని అర్థం చేసుకుని ఇన్ అండ్ అవుట్ వాళ్ళ మనసు వాళ్ళ డిసీజ్ రెండు కూడా అర్థం చేసుకుని వాళ్ళకి ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా, అంటే ఓన్లీ నాట్ జస్ట్ ఏదో మెడిసిన్ ఇచ్చేసాం నా పని అయిపోయింది కాకుండా వాళ్ళకి మనం ఒక ర్యాపో బిల్డప్ చేసుకుని వాళ్ళని ప్రతి అడుగులో మనం తోడుగా ఉండి అమ్మ ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఉందా, ఇలా ఉండండి, ఇలా చేయండి, ఇలాంటి చేంజెస్ చేయండి అని వాళ్ళకి మెడిసిన్తో పాటుగా ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి అనేది ఎమోషనల్ గైడెన్స్ ఇస్తాము, వాళ్ళకి డైట్ పరంగా గైడెన్స్ ఇస్తాము, లైఫ్ స్టైల్ గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ తోడుగా ఉండి వాళ్ళకి ట్రీట్ అయ్యే వరకు మనం వాళ్ళతో ఉండడం మన స్పెషాలిటీ. ఓకే. సో అలా చూసుకుంటే చాలా కేసెస్, నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా నా దగ్గర ఒక మైల్డ్ ADHD అండ్ స్పీచ్ డిలే కేసు ఉంది. చిన్న బాబు. సో 3 years దాటిపోయింది, 4th yearలో ఉన్నాడు, మాటలు రావట్లేదని వాళ్ళ ఫాదర్ ఉట్టిగా అలా చూస్తూ హోమియోపతి అని బోర్డు చూసి ఉట్టిగా ట్రై చేద్దామని చెప్పి వచ్చి మేడం ఇట్లా మా పేషెంట్ని కూడా తీసుకుని రాలేదు, జస్ట్ కనుక్కుందామని వచ్చాడనమాట. వచ్చి మేడం ఇట్లా మా బాబుకి కొంచెం మాటలు రావట్లేదు, మాకు కొంచెం కంగారుగా ఉంది, ఏమన్నా మీ దగ్గర సొల్యూషన్ దొరుకుతుందా అంటే తప్పకుండా దొరుకుతుందండి, ఇది గ్రోత్ రిలేటెడ్ సమస్య కాబట్టి ఒక్కసారి మీరు బాబుని తీసుకురండి అంటే వెంటనే ఒక 2 hours దగ్గర ఉంటారు, తీసుకొచ్చారు. బాబుని అనలైజ్ చేసిన తర్వాత చూస్తే బాబు అంతా నార్మల్ ఉన్నాడు, కొంత అటెన్షన్ డెఫిసిట్ మూలంగా స్పీచ్ అనేది ఆయన నేర్చుకోలేకపోతున్నాడు బాబు. సో ఇప్పుడు పిల్లలు ఎలా నేర్చుకుంటారు మాట్లాడడం అనేది? పెద్దవాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు మన మూమెంట్ అనేది చూస్తూ విన్న దాన్ని బట్టి వాళ్ళ ప్రాసెస్ని రిపీటెడ్గా వాళ్ళ లోపల ప్రాక్టీస్ చేసుకుంటూ స్పీచ్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది. సో ఇట్లా ఆ బాబుకి మనం గ్రోత్ స్టిమ్యులేషన్ కోసం మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళకి మైల్ స్టోన్ డిలే అయింది కదా, దాన్ని మనం ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి, గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి, స్పీడ్ చేయడానికి మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ఆ బాబు మాటలు ఆపట్లేదు. అంటే ఎంత మాట్లాడుతున్నాడంటే హీఈస్ హ్యాపీ. పేషెంట్ ఆ బాబు ఏంటంటే ఇన్నాళ్ళు అతను లోపల పెట్టుకుని ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు ఆయన ఫీలింగ్స్ అనేది. ఇప్పుడు ప్రతిదీ అతను మాట్లాడగలుగుతున్నాడు, ఆయన బాడీ ఆయనకి సహకరిస్తుంది చెప్పడానికి. అతను హ్యాపీగా ఆ హైపర్ యాక్టివ్నెస్ కూడా నార్మల్కి వస్తుంది అండ్ స్పీచ్ వచ్చింది. ప్రతిదీ వచ్చి నా దగ్గరికి మా సొంత బిడ్డలాగా వస్తాడు, దగ్గరికి వచ్చేసి ముందు నా టేబుల్ ఎక్కేస్తాడు, ఎక్కి కూర్చుని ఇదిగో ఇట్లా చేశాను, నేను ఇవాళ ఇది తిన్నాను, ఇది ఇక్కడికి వెళ్ళాను, మా టీచర్ ఇట్లా చెప్పింది, ఇట్లా మాటలు చెప్తూ ఉంటాడు అనమాట. సో దాట్ ఈస్ ద బ్యూటీ. ఇదంతా ఎంత టైంలో పట్టింది అనుకుంటున్నారు? జస్ట్ less than 6 months. సో ఆ ఫాదర్ అయితే దేవుడు ఏమో ఎక్కడ ఉంటాడో తెలీదు, మాకైతే మీరే అలా సడన్గా వచ్చాను, ఇప్పుడు ఇంత చేంజ్ కనిపించింది అని చెప్పి ఇంకో 2-3 అలాంటి పిల్లల్ని తీసుకొచ్చాడు ట్రీట్మెంట్కి. సో దట్ ఈస్ ద బ్యూటీ. వెన్ ఆ పేషెంట్ అనేది వాళ్ళు హ్యాపీ ఫీల్ అయినప్పుడు, ఆ బాధ నుంచి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మనం చేసేది చిన్న మెడిసిన్, చిన్న హెల్పే, కానీ వాళ్ళ లైఫ్లో అది గ్రేట్ చేంజ్ అవుతుంది. సో అలాంటిది ఆ ఎక్స్పీరియన్స్ కోసం మా క్లినిక్స్కి వచ్చి
మీరు చూస్తే మా పేషెంట్స్ ఎట్లా ఫీల్ అవుతారు అనేది ఇట్ ఈస్ రియలీ ఆ ప్యాషన్ అనేది మనకి అప్పుడు సాటిస్ఫై అవుతుంది. యా యా మనకి హోమియోపతి బెస్ట్ అనుకుంటున్నాం ఏదైనా స్కిన్ రిలేటెడ్ డిసీజ్ అంటే. ఇంగ్లీష్ మెడిసిన్ కన్నా హోమియోపతి బెస్ట్ అని రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా వింటూ ఉన్నాం కూడా. కొంచెం టైం తీసుకున్నా సరే పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి. సో హోమియోపతి అనగానే ఇప్పుడు చాలా మంది పెట్టేస్తున్నారు హోమియోపతి బోర్డులు. బట్ అది నిజమైన హోమియోపతినా లేకపోతే వీళ్ళు పెట్టేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. బట్ డాక్టర్ కేర్ ఈజ్ ఎ బ్రాండ్, ఎప్పటి నుండో తెలుసు హోమియోపతికి బెస్ట్ అనేసి. సో డాక్టర్ కేర్లో మనకి ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది? సో ఇప్పుడు హోమియోపతి అంటే ఒక 200 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఓకే, సో ఇంతకు ముందు ఏమంటే ఈ హోమియోపతిని ఎవరైనా కూడా ఏదో ఒక బుక్ చదివినట్లుగా బుక్ చూసి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఇంతకుముందు. ఎప్పుడైతే దాన్ని గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి దీంట్లో కూడా ఒక మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, ఇది కూడా ఒక సైన్స్ బేస్ సిస్టమ్ అని ఐడెంటిఫై చేశారు ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అప్పటి నుంచి కూడా ఈ ఆయుష్లో ఆయుర్వేద, యునాని, హోమియోపతి, సిద్ధ, న్యాచురోపతి ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఆల్టర్నేట్ సిస్టమ్స్ అంటాం. సో ఆల్టర్నేట్ సిస్టమ్స్ అంటే ఏంటి అంటే మెయిన్ ఫీల్డ్ ఎప్పుడైతే వరల్డ్ వైడ్గా అలోపతి అందరూ కూడా ఫస్ట్ దానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ మనకి రిజల్ట్ రాలేదు, మళ్ళీ 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 సింటమ్ అనేది రికరెన్స్ ఉంది అన్న టైంలో వాళ్ళకి ఆప్షన్ లేదు. ఇప్పుడు వెళ్తే దానికి వెళ్ళాలి, లేకపోతే సో అప్పుడు డెవలప్ అయ్యి అప్పుడు వాళ్ళు రికగ్నైజ్ చేసిన సిస్టమ్స్ ఏంటి అంటే ఈ కాంప్లిమెంటరీ సిస్టమ్స్ అంటాం. అంటే మన బాడీని అవి న్యాచురల్గా నేచర్కి దగ్గరగా ఉండేట్లు పెడతాయి ఈ సిస్టమ్స్ అనేవి. సో దాంట్లో హోమియోపతి అనేది మనకి కంప్లీట్ నేచర్తో దగ్గరగా, అంటే మన చుట్టూ ఉన్న నేచర్ ఎన్వైరన్మెంట్ ఎంత మనకి సేఫ్గా ఉంటాము మనం, అలా ఈ మెడిసిన్స్ కూడా మన బాడీని అంతా సేఫ్గా పెడతాయి. ఓకే, సో నో సైడ్ ఎఫెక్ట్ అండ్ రూట్ కాజ్ ట్రీట్మెంట్. మెడిసిన్ వేసుకోవాలంటే ఏదో పెద్ద ప్రక్రియ లేదు, జస్ట్ సింపుల్ మెడికేషన్ ఉంటుంది, అది వేసుకోవాలి. ఎంతమంది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా వేసుకోవచ్చు. సో ఇంతకు ముందు అంతా కూడా అదేదో జస్ట్ ఒక అవేం పని చెయ్యవు, అసలు అది మెడిసిన్సే కాదు, ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేక. ఈ మెడిసిన్ అనేది ఎలా పనిచేస్తుంది, దీంట్లో యాక్టివ్ ఎలిమెంట్ ఏంటి అనే నాలెడ్జ్ లేక ఇంతకుముందు చాలా మంది చాలా అలిగేషన్స్ వేశారు సిస్టమ్ మీద. కానీ ఇప్పుడు హోమియోపతి కూడా చాలా సైంటిఫిక్గా ఇవాల్వ్ అయ్యింది. చాలా మనకి ప్రతి దానికి ఈ డ్రగ్ ఎందుకు ఇచ్చాము, ఇది యాక్షన్ ఏంటి అనేది ఇంతకుముందు ఎప్పుడోనే ఇప్పుడు కొత్తగా నానో మెడిసిన్ అని వస్తున్నాయి. ఎప్పుడోనే నానో టెక్నాలజీ మీద బేస్ చేసుకుని ఈ మెడిసిన్స్ అనేది పనిచేస్తాయి అన్నమాట. సో వరల్డ్ వైడ్గా చూసుకుంటే మనం ఏమనుకుంటున్నాం, ఓన్లీ ఇండియాలోనే ఇలాంటివన్నీ ఈ సిస్టమ్స్ అనేవి బయట ఎక్కడా లేదు అని అనుకుంటారు. కానీ ఈ నానో టెక్నాలజీలో హోమియోపతి మెడిసిన్స్ అనేది పనిచేస్తాయి అనేది ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఫ్రాన్స్లోనే వాళ్ళు కనుక్కున్నారు చాలా సంవత్సరాల క్రితం. ఓకే, అండ్ ఫ్రాన్స్ ఇస్ ద హైయెస్ట్ కంట్రీ హోమియోపతి యూటిలైజేషన్ చేసే కంట్రీ. ఆ తర్వాత ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఉంది, తర్వాత ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇండియాలో అయితే ఎప్పటి నుంచో ఉంది, అలా జర్మనీలో ఉంది, ఇలా రకరకాల దేశాల్లో కూడా హోమియోపతి అనేది ఇప్పుడు రికగ్నైజ్ అవుతుంది. ఎందుకు అంటే దాని గుడ్నెస్ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. ఇంతకుముందు దాన్ని ఎవరైనా ఒక అలిగేషన్ వేస్తే దానికి ఆన్సర్ తెలియకపోయేది, బట్ ఇప్పుడు దాన్ని ప్రతిదీ కూడా సైంటిఫిక్ థీసిస్తో పాటు దాని మీద ఒక రీసెర్చ్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ రీసెర్చ్ని మేము కూడా డాక్టర్ కేర్ హోమియోపతి కూడా ఒక్కొక్క డిసీజ్ని స్టాటిస్టిక్స్ తీసి దీంట్లో ఈ కండిషన్స్కి ఈ ట్రీట్మెంట్ చేసాము, ఇది ఇంతవరకు బెటర్ అయింది, దీని ఫర్దర్ ఏంటి అనేది R&Dలో కూడా మేము చాలా మటుకు మా స్కిల్స్, మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా దాంట్లో పెట్టి రీసెర్చ్ ఓరియంటెడ్గా ట్రీట్మెంట్ చేస్తాము. సో యా మ్యామ్, మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అంటే ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు? సో మీరు మా డాక్టర్ కేర్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎక్కడ ఉంటారనేది, మీరు ఎక్కడ ఉన్నా కూడా మాకు ఆన్లైన్ సేవలు కూడా ఉన్నాయి, డిజిటల్ కన్సల్టేషన్స్ ఉన్నాయి, ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉన్నాయి. సో మీరు ఎక్కడున్నా కూడా మీరు ఫస్ట్ నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళిన తర్వాత బ్యాక్ ఎండ్లో మేము ఖచ్చితంగా ఆ పేషెంట్కి మేము హెల్ప్ చేస్తాం కన్సల్టేషన్కి. నేనే కావాలి అనుకుంటే కూడా మీరు మా కాల్ సెంటర్ వాళ్ళకి నా పేరు చెప్పినా కూడా వాళ్ళు మీరు ఎక్కడున్నా నాతో ఆన్లైన్ కన్సల్టేషన్ లేదా దగ్గర ఉంటే డైరెక్ట్ ఫిజికల్ కన్సల్టేషన్ కూడా అరేంజ్ చేస్తారు. ఓకే ఓకే
ఓకే. సో, ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో మ్యామ్ మీరెవరైనా ఈ స్కిన్ డిసీజ్ రిలేటెడ్ పర్సన్స్‌ని క్యూర్ చేసింది సిట్యుయేషన్ ఏదైనా ఉందా? మీ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? చాలా పేషెంట్స్ ఉంటారు. ఇప్పుడు హ్మ్. నాట్ జస్ట్ నంబర్స్ అనేది హండ్రెడ్స్‌లో కాదు, థౌసండ్స్‌లో ఉంటుంది. ఓకే. సో మెనీ పేషెంట్స్ మనం స్కిన్ డిసీజెస్ వాళ్ళని ట్రీట్ చేసిన వాళ్ళు, హ్మ్. ఎలర్జీస్ కానివ్వండి, విటిలిగో కూడా ట్రీట్ చేసాము. హ్మ్. సోరియాసిస్ కానివ్వండి, సింపుల్ యాక్నే కానివ్వండి, పిగ్మెంటేషన్, హ్మ్. హెయిర్ లాస్, చాలా వెయిట్ లాస్ కానివ్వండి, హ్మ్. ఒబెసిటీకి సంబంధించి. హ్మ్. సో పీసీఓడి, థైరాయిడ్, హ్మ్. నాట్ ఓన్లీ వన్ డిపార్ట్మెంట్ కాదు, హ్మ్. ఎనీ డిపార్ట్మెంట్‌లో కూడా హ్మ్. థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి ఒక్కో డాక్టర్ ట్రీట్ చేసిన వాళ్ళ హిస్టరీలో. ఓకే. సో సోరియాసిస్ అయితే అదైతే మాకు డైలీ బ్రెడ్ అండ్ బటర్ లాంటి కండిషన్స్ అనమాట. ఓకే. ఎంతో మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. జస్ట్ వాళ్ళకి చాలా మంది పేషెంట్స్‌కి ఆఫ్టర్ కోవిడ్ ఒక ఫీమేల్ పేషెంట్‌కి ఆమె ఏజ్ 25 అలా ఉంటుంది. తనకి సడెన్‌గా స్కిన్ అనేది ఇట్లా ఫస్ట్‌లో 2018లో ఎప్పుడో ఒక లీజన్స్ లాగా డెవలప్ అయింది. అప్పుడు తనేదో అలోపతి వాడేసింది. అప్పుడు తగ్గిపోయింది. ఓకే. తర్వాత మళ్ళీ 2020లో ఆమెకి డిసెంబర్ ఆ టైంలో ఆ క్లైమేట్ చల్లగా ఉన్న టైంకి ఆమెకి మళ్ళీ లీజన్స్ అనేది మళ్ళీ రికర్ అయింది. ఓకే. ఓకే. అప్పుడు కూడా మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 4, 5 మంత్స్, 6 మంత్స్ మెడిసిన్ వాడింది. హ్మ్. వాడుతూ ఉండంగా కూడా ఫస్ట్ టైం వాడింది తగ్గింది. హ్మ్. ఒక 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ రికర్ అయింది డిసీజ్. హ్మ్. డిసీజ్ రికర్ అయిన తర్వాత మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ 6 మంత్స్ వాడింది ఇంగ్లీష్ మెడిసిన్స్. సో వాడిన తర్వాత ఆమెకేమైందంటే తగ్గడం పోగా ఇంకా టోటల్ బాడీ ఆల్మోస్ట్ ఓహ్! 75% ఆఫ్ హర్ బాడీ అనేది సోరియాసిస్ లీజన్స్ అనేది డెవలప్ అయింది. మై గాడ్. సో అప్పుడు ఆమె అనుకుంది ఓకే నాకు ఇదేదో చాలా, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఎట్లా నాకు ఈ టైంలో ఇది వచ్చింది హ్మ్. అనుకుని తను రీసెర్చ్ చేసుకుని క్లినిక్‌కి వచ్చింది, మా క్లినిక్‌కి. హ్మ్. ఆమె కేస్ అంతా తీసుకుని ఇట్లా చెప్పాం, ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ పడుతుందమ్మా, చాలా ఉంది స్కిన్ అంతా కూడా హ్మ్. అని అంటే ఓకే డాక్టర్ అని చెప్పి తను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంది. హ్మ్. స్టార్ట్ చేసిన 6 మంత్స్ లోపలే మొత్తం ప్యాచెస్ అన్నీ కూడా తగ్గిపోయినాయి. హ్మ్. సో బట్ మేమేంటి అంటే ప్యాచెస్ తగ్గిపోతే తగ్గిపోయినట్లు కాదు. సోరియాస్ అనేది ఇయర్లీ రికరెన్స్ ఉంటుంది. అంటే హ్మ్. హ్మ్. ఈ ఇయర్స్ వింటర్‌లో స్టార్ట్ అయింది, లేదా రెయినీలో స్టార్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రెయినీ వింటర్‌కి మళ్ళీ రావచ్చు. హ్మ్. హ్మ్. మళ్ళీ ఆ తర్వాత ఇయర్ అలా ఇయర్ బై ఇయర్ కూడా పెరుగుతూ ఉండొచ్చు. సో హ్మ్. వి ప్రిపేర్ ద పేషెంట్ అనమాట. హ్మ్. ఇప్పుడు తగ్గింది కదా ఓకే. హ్మ్. బట్ స్టిల్ మీరు మెడిసిన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఈ సీజన్‌కి ఎలా ఉంటారని. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ సీజన్‌కి కూడా ఆమెకి ప్యాచెస్ వచ్చాయి. కానీ హ్మ్. ఆమెకి ఇప్పుడు నేను చెప్పాను కదా టోటల్ బాడీ సర్ఫేస్ ఏరియాలో 75% ఉంది. హ్మ్. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఆ 75%లో 50% కన్నా తక్కువ. హ్మ్. అంటే హ్మ్. టోటల్ బాడీ సర్ఫేస్‌లో ఒక 20, 30% లీజన్స్ మాత్రం మళ్ళీ రికర్ అయినాయి. హ్మ్. అయినా కూడా మా దగ్గరే ఉంది, ట్రీట్మెంట్ ఇచ్చాము. హ్మ్. మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ రెయినీ వింటర్‌లో జస్ట్ 5-10% ర్యాషెస్ మాత్రమే వచ్చాయి. ఓకే. ఆ తర్వాత ఓకే. ఇయర్‌కి అసలు వింటర్స్ అవుతూనే ఉంది. ఆమెకి ర్యాషెస్ అనేది ఏమీ రాలే ఇప్పటివరకు. హ్మ్. అండ్ ఆమెకి మధ్యలోనే మ్యారేజ్ కూడా అయిపోయింది. తను కన్సీవ్ కూడా అయింది. హెల్తీగా డెలివరీ కూడా చేసింది. లీజన్స్ ఏమీ రాలేదు ఇప్పటివరకు. ఓకే. సో ఇలా అలా చెప్పుకుంటే మల్టిపుల్ కేసెస్, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. సో, ఆఫ్టర్ ఆల్ దిస్ సినారియోస్ నాకేం అర్థమైందంటే, ఒక ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుని దాన్ని టెంపరరీగా కాసేపు నిద్రపుచ్చి, మళ్ళీ నిద్రలేపి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడం కన్నా, హోమియోపతి ప్రిఫర్ చేసి కొన్ని అంటే కొంచెం టైం పట్టినా సరే, పర్మనెంట్‌గా ఒక ప్రాబ్లమ్ రిసాల్వ్ చేయడం బెస్ట్ అనేసి అనిపించింది. ఎస్పెషల్లీ ఇప్పుడు అలోపతి అనేది ఎట్లా అంటే దానికి కూడా దానికున్న స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఉంటాయి. అలా ప్రతి సిస్టమ్‌కి స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఉంటాయి. హ్మ్. అది పనిచేసే స్కోప్‌లో వాళ్ళు బెస్ట్ రిజల్ట్స్ వాళ్ళిస్తారు. హ్మ్. హ్మ్. అలాగే మనం హోమియోపతిలో ఏంటి అంటే ఏ డిసీజెస్ అయితే అక్కడ స్కోప్ లేదో ఖచ్చితంగా మన దగ్గర స్కోప్ అనేది 100% ఉంటుంది. హ్మ్. హ్మ్. సో అది పేషెంట్ వాళ్ళు జెన్యూన్‌గా వాళ్ళు ఆలోచించుకోవాలి. హ్మ్. ఏదో ఈ క్షణం నాకు తగ్గిపోతే చాలు అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ డిసీజ్‌తో లైఫ్ టైమ్ బాధపడతారు. హ్మ్. అలా కాకుండా నేను కొన్నాళ్ళు కొంత టైం నా లైఫ్ టైమ్‌ని నేను హోమియోపతిలో ఇన్వెస్ట్ చేస్తాను. హ్మ్. అట్‌లీస్ట్ నా మిగతా లైఫ్ స్పాన్ అంతా నేను హెల్తీగా ఉంటాను అని యాహ్! ఆలోచించుకుని యాహ్! వాళ్ళు హోమియోపతికి షిఫ్ట్ అయ్యారనుకోండి. ఎందుకంటే ఆ కేస్‌కి హోమియోపతిలో స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి. యాహ్! ఇప్పుడు ఆ డిసీజ్‌కి ఎక్కడ స్కోప్ ఉంది అనేది వాళ్ళు చూస్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దట్ Yes. ఈస్ మెయిన్ అడ్వాంటేజ్. Yes, yes. యెస్.
ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఏ ప్రాబ్లం అయినా సరే ఇంటి పక్కన హాస్పిటల్కి వెళ్తే తగ్గిపోతుంది అనుకోవడం చాలా తప్పు. ఒక ట్యాబ్లెట్ వేసుకుని దాన్ని నిద్రపుచ్చడం కన్నా హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకుని దాన్ని పర్మనెంట్గా రిసాల్వ్ చేసుకోవడమే బెస్ట్ అని నాకు అనిపించింది. ఈ పాడ్కాస్ట్ త్రూ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నాయి అంటే స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటాయి, ఆ నెంబర్స్కి కాల్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు డాక్టర్ భార్గవి గారితో మీరు కనెక్ట్ అవ్వాలి అనుకున్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ కూడా రిసాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.